ఓం శ్రీ మాతే నమః. మీ రాశి ఫలాల ఛానల్కి స్వాగతం. మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలాల గురించి తెలుసుకుందాం. రేపటి నుంచి వృషభ రాశి వారికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు. దానివల్ల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది ఒక రాశి చక్రంలో రెండవ రాశి కృతిక, 2, 3, 4 పాదాలు రోహిణి, 1, 2, 3, 4 పాదాలు ముగసిరి, 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆర్థిక పరంగా కూడా ఎలాంటి కొరత లేకుండా ఉండాలని కోరిక ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి కూడా అలాంటి కోరికలు ఉన్నాయి. మీరు ఇప్పటికి వరకు కోరుకున్న కోరికలలో నెరవేరిన కోరికలు కూడా ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. దాన్ని మీరు ఎలా వినియోగం చేసుకుంటే చాలు, మీకు ప్రతి పరిస్థితి కూడా మారిపోతుంది. మీరు ప్రధానంగా ఇష్టపడిన స్నేహితులు కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు వాళ్ళు మీకు దూరమై ఉండవచ్చు. మీరు ఆ మిత్రులని మర్చిపోలేక మనసులోనూ ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి మీరు ఆ